ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేసి చూపిస్తానండి. మీరు కూడా చూద్దాం రండి. మిల్ మేకర్ ఒక 150 గ్రామ్ ఉంటాయి. ఇవి ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక కప్పు పెరుగు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, కారం, సాల్ట్, ధనియాల పొడి, కొత్తిమీర, ధనియాలు, ఒక 3 లవంగాలు, ఒక సాజీర చెక్క, ఒక 4-5 లవంగాలు, కొంచెం సాజీర, పట్ట, సాజీర, ఇలాచి, లవంగం, 4 ఐటమ్స్ అండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాము. ఈ గిన్నె పెట్టుకున్నామండి. మనం ఇది వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ని వేయాలన్నట్టు. ఇంకో స్టవ్ వెలిగించుకుందామండి. దీంట్లో మనం టమాటా ఉల్లిగడ్డ తరుముకుందాం. మనం కొంచెం ఆయిల్ వేద్దామండి. ఈ గరం మసాలాని వేద్దాము. ఇప్పుడు ఉల్లిగడ్డ వేద్దామండి. ఇది లైట్గా వేయాలండి. మొత్తం ఇది రెడ్ కలర్ వచ్చే వరకు వేయవద్దు. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వేయవద్దు, మామూలుగానే వేయాలి. టమాటా అంతే అండి. మామూలుగా స్టవ్ బంద్ చేద్దాం. ఇప్పుడు మామూలుగా ఉంచాలి. కొంచెం ఒక 2 నిమిషాలు చల్లారనిద్దాం. ఇంకా వేడి వేడి చేస్తే మిక్సీ వేడిగా కాలు తెచ్చేది. ఆ లోపల మనం ఇలా మిల్ మేకర్ వేసుకుందాం. వేడి అయినాయండి. మిల్ మేకర్ వేసుకుందాము. స్టవ్ బంద్ చేస్తుందండి. ఇంకా మసలేదు అవసరం. మామూలుగా వేడి మంచిగా అయినాక ఇవి వేసేస్తే ఏంటంటే ఉబ్బిపోతాయి. చాలా లావ్ అయిపోయి మంచిగా అవుతుంది అన్నట్టు. చూడండి, లావ్ కొంచెం కొంచెం చేద్దామండి. వాటరు మిక్సీకి వేసుకుందామండి. ఇది
ఇప్పుడు స్టవ్ వెలిగిద్దామండి. కర్రీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసాం కదా, టమాటా ఇవన్నీ మసాలా, టమాటా ఉల్లిగడ్డ మసాలానండి. ఇవి ఇట్లా వేసిన పేస్ట్ అట్లా వేసాను. $50 గ్రాములు ఉంటుందండి ఆయిల్. అది కంపల్సరీ $50 గ్రాములు ఉంటుంది ఆయిల్. కొంచెం ఉల్లిగడ్డ వేద్దామండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లిగడ్డ మిక్సీలో వేసుకునే కనుక అవసరం లేదు. ఇది మనం అల్లం ఉల్లిగడ్డ ఇట్లా ఏమి కోసం కావాలి కనుక మనం కంపల్సరీగా చేసుకున్నాము. అల్లం ఉల్లిగడ్డ పసుపు, ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుందామండి. చిన్న మంట వేసుకుందాం. ఇప్పుడు మనం టమాటా జ్యూస్ ఇవన్నీ చేసినాం కదండి, ఇది వేసుకుందాం. కారం వేస్తుందండి. సాల్ట్ వేస్తుందండి. ఇంకా కొంచెం స్పూన్ వేద్దాం సాల్ట్. కప్పు పెరుగు అన్న కదండి, పెరుగు కూడా వేస్తాం. ఒక కప్పు వాటర్ వేస్తాను. కొత్తిమీర, ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మిల్ మేకర్ని ఉడికించుకున్నాం కనుక ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికితే చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం మనం. కర్రీ అయింది, 5 నిమిషాలు అన్న కదా, ఇట్లా వస్తుంది. అంటే ఎసరు ఉండాలండి, ఎందుకంటే గుంజుకుంటుంది తర్వాత. ఇట్లా ఉంటేనే కొంచెం దగ్గరికి అవుతుంది. మనం రోజుగానే ఉండాలి, టైట్ చేస్తే ఇంకా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందామండి. మిల్ మేకర్ కర్రీ రెడీ. స్టవ్ బంద్ చేసుకుందామండి.
కాలుతున్నాయి, రెండు కాలుతున్నాయి. సూపర్ ఉంది. చాలా బాగుంది, మంచిగా టేస్ట్ సూపర్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. కారం మనం తినే విధంగానే వేసుకుంటాం కదండి, డోలు అయితే వేసుకోవద్దు, మనం తినే విధంగానే వేసుకోవాలి. మేము తినే విధంగానే వేసి మీకు చూపిస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి. చాలా ఈ లెవెల్ చాలా ఉంది. చాలా బాగుందండి, మంచిగా ఉంది, చాలా టేస్ట్ అయింది. తింటే ఇలాంటి కర్రీస్ తినాలి మంచిగా. హెల్తీ ప్రోటీన్.